ఐ మీన్ అది అది చెప్పడానికి కూడా మీకు ఒక అంటే వాళ్ళ గొప్పతనాన్ని ఎలివేట్ చేసే సంస్కారం కూడా మీకు జన్మతా వచ్చింది అనుకుంటాను. ఎనీవే ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్ సార్ ఫర్ ఆల్ యువర్ కాంప్లిమెంట్స్ ఫర్ అవర్ ప్రోగ్రామ్ విశ్వనాథ అమృతం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. నాకే చాలా 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 నేర్చుకున్నాను. కమింగ్ బ్యాక్ టు మన శాస్త్రి గారి ప్రయాణం గురించి వస్తే, సో మీకు శాస్త్రి గారి పాటలు అంటే వి ఆల్ గ్రూ అప్ టుగెదర్ లిసనింగ్ టు హిస్ సాంగ్స్. సో అలా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇప్పుడు స్వాతి కిరణం అన్నట్టుగా తర్వాత మీరు విన్న పాటలు ఏంటి, మీకు గుర్తొచ్చే పాటలు ఏంటి? నాకు శాస్త్రి గారి ఫేస్ ఎలా ఉంటుందో తెలియదండి. గమ్మత్ ఏంటంటే అంతఃపురం సినిమా వచ్చేదాకా నాకు శాస్త్రి గారి ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. వా, అప్పటికి నేను గాయం సినిమా చూసాను, అన్ని చూశాను. ఈయన శాస్త్రి గారు అని చెప్పి నాకు తెలియదు. అంతఃపురం సినిమా క్యాసెట్ కొనుక్కుంటే ఆ క్యాసెట్ లో 3 ఉన్నారనమాట. ఇళయరాజా గారు, కృష్ణవంశీ గారు, శాస్త్రి గారు 3 ఉన్నారు. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే పేరు కొంచెం ఇలా ఉంది కాబట్టి ఈయన బాగా ఏజ్డ్ అయి ఉంటారు అని చెప్పి నేను అనుకుని, నేను ఇళయరాజా గారిని చూసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనుకున్నాను. ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చూసి ఇళయరాజా గారు అనుకున్నాను. సో కొన్నాళ్ళ తర్వాత కన్ఫ్యూజన్ విడిచింది. ఎందుకంటే అంతఃపురంలోనే ఆ సాంగ్ అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఏ నిమిషం కూడా నిన్ను చూడక. చెప్పండి సార్. అదొకటి. ఆ సాంగ్ దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. అంటే ఇట్ వెల్ షార్ట్ అండ్ అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ నేను పాడినప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ సాంగ్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. బట్ హౌ ఇట్ మేడ్ సో మచ్ సెన్స్ టు ద ఫిల్మ్. ఇప్పుడు శాస్త్రి గారి పాటలు, ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకునేది ఏంటంటే బేసికల్గా ఆయన పాటలు వచ్చేసరికి సపరేట్ పాటగా వింటే బాగుంటుంది, సినిమాలో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్వర్ణకమలం సినిమా తీసుకుంటే కనుక ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు. ఇప్పుడు భానుప్రియ గారి క్యారెక్టరేషన్కి వచ్చేసరికి ఇంకా అంతకు మించి ఇంక మనం విడమర్చి 2-3 సీన్లు రాయక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. ఆకాశంలో అసలు హరివిల్లు అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఎక్కడో అందలను అందుకోవాలన్న ఒక ఆశ ఉంది ఈ అమ్మాయికి, నిచ్చెనేస్తుంది. ఆనందాలే పూసిన వదిలిన అందమైన ఆలోకం అందుకోను, ఆదమర్చి కలకాలం ఉండిపోను. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే ఈ 4 నుండి చెప్పేశారు. చాలా బాగుంది సార్. అసలు అంటే 2-3 సీన్లలో చెప్పగలిగేది. ఇప్పుడు ఏంటంటే దానికి 3 సీన్లు రాయాలి ఈ అమ్మాయి, ఆ 4 మాటలు రాశారు. సో అది చాలా కష్టమైన థింగ్ అండి. అంటే అది మనకి సినిమా చూడకుండా వచ్చేసరికి, మామూలుగా పాటిన వచ్చేసరికి యూ కెన్ రిలేట్ టు ఇట్. చాలా మంది ఒక ఆస్పిరెంట్స్కి ఒక ఏదో ఒక డ్రీమ్ ఉన్న వాళ్ళకి వచ్చేసరికి ఒక పాట ఇంటే వచ్చేసరికి దే కెన్ రిలేట్ టు ఇట్. శాస్త్రి గారి గొప్పతనం ఏంటంటే విడిగా పాట బాగుంటుంది, సినిమాలో ఇంకా బాగుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, మీరు ఒక కొత్త కోణంలో దీన్ని ప్రజెంట్ చేశారు. శాస్త్రి గారు రివర్స్ లో చెప్తారు, మీరు సినిమాలో పాట చూసాక అవన్నీ తీసేయండి, ఆ హీరో కథ అవన్నీ తీసేయండి, మీ జీవితానికి మీకు అన్వయించుకునేట్టుగా ఉంటుంది పాట. సో పాటను అలా ఫస్ట్ వినండి అంటారు. అంటే సిచ్యువేషన్ ఏదైనా కూడా ఆయన ప్రతి మనిషికి అన్వయించుకునే పాటని రాస్తారు. అంటే యాజ్ అ స్టాండ్ అలోన్ గా కూడా సాంగ్ వర్క్ అవ్వాలి ఒక పాట విన్నప్పుడు.